భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అణుశక్తి శాఖలో 62 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అణుశక్తి శాఖలో అవకాశాలు. ముంబైలోని అణుశక్తి శాఖ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజెస్ అండ్ స్పోర్ట్స్ 62 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నియామకం జరగబోయే వాటిలో జూనియర్ పర్చేజ్ ఆఫీసర్ పోస్టులు 17, జూనియర్ స్టోర్ కీపర్ పోస్టు 45 ఉన్నాయి. మొత్తంలో 62 ఖాళీల్లో ఎస్సీలకు 6, ఎస్టీలకు 6, ఓబీసీలకు 20, ఈడబ్ల్యూఎస్లకు 5, అన్రిజర్వ్డ్కు 25 పోస్టులను కేటాయించారు. అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్ డిగ్రీ 60% మార్కులతో పాస్ అవ్వాలి. 31/12/2023 నాటికి ఈ విద్యార్హతలు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3, పీడబ్ల్యూబీఈడీలకు 10 నుంచి 15, ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఏళ్ళు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 13 నుంచి 18 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. ఎంపిక. అభ్యర్థులు ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. లెవెల్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, లెవెల్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. లెవెల్ 1 అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో అర్హత సాధించిన వారికి లెవెల్ 2కు ఎంపిక చేస్తారు. లెవెల్ 1 దీంట్లో రాత పరీక్ష ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 5 పార్టుల్లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. వ్యవధి 2 గంటలు. పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీష్ 50 ప్రశ్నలు, పార్ట్ బి ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇన్ సైన్స్ 12వ తరగతి స్థాయిలోని ప్రాథమిక అంశాలు, పార్ట్ బి బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 12వ తరగతి స్థాయి 60 ప్రశ్నలు, పార్ట్ సి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ 50 ప్రశ్నలు, పార్ట్ డి జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు. సెక్షన్ బిలోని ఏ లేదా బిలను దరఖాస్తు సమయంలోనే ఎంపిక చేసుకోవాలి. పార్ట్ ఏలోని ప్రశ్నలు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. పార్ట్ బిసిడిఈలో ప్రశ్నలు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటాయి. ఇక లెవెల్ 2 రాత పరీక్ష డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇది 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ప్రెసీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ 50 మార్కులు. దీన్ని ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. పార్ట్ బి డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఎస్సే, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ 50 మార్కులు. ఈ భాగాన్ని పూర్తిగా ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ రాయాలి. 2 భాషలు ఉపయోగించకూడదు. లెవెల్ 1లో ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. లెవెల్ 1లో జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 33% మార్కులు సాధించాలి. లెవెల్ 2లో జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 40% మార్కులు సాధించాలి. 2 పరీక్షలను ఒకే రోజున నిర్వహిస్తారు. లెవెల్ 2లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా తయారు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో 18,000 రూపాయల స్టైఫండ్ ప్లస్ స్టైఫండ్ పైన 25% అకామిడేషన్ బుక్ అలవెన్స్గా ఒకేసారి 3,000 చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉద్యోగంలో నియమించి లెవెల్ 4 కింద నెలకు 25,500 రూపాయల వేతనం చెల్లిస్తారు. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. మరి ఈ పరీక్షకు ఈ విధంగా తయారవ్వాలి. వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం ద్వారా జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ మొదలైన అంశాలపై పట్టు సాధించవచ్చు. ఆన్లైన్లో అందుబాటులో ఉండే మాక్ టెస్టులను రాస్తూ సన్నద్ధతను పరీక్షించుకోవచ్చు. బలహీనంగా ఉన్న అంశాలపై అదనపు సమయాన్ని కేటాయించాలి. నిర్ణీత సమయంలోనే సమాధానాలు రాయడాన్ని సాధన చేయాలి. దీంతో ఏ ప్రశ్నను వదలకుండా అన్నిటికీ సమాధానాలు రాయగలుగుతారు. నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు రాయాలి. లెవెల్ 2లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ప్రెసీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ కోసం మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు ఉపయోగపడతాయి. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవడం, పేరాలోని ముఖ్యాంశాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. రోజు ఇంగ్లీష్ వార్తాపత్రిక చదవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2023. లెవెల్ 1, లెవెల్ 2 పరీక్షలు జనవరి 3వ వారం 2024లో ఉంటాయి. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ఇండోర్, బెంగళూరు, చండీగఢ్, గువాహటి, నాగ్పూర్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. మరి ఈ
నోటిఫికేషన్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు https://dpsdae.formflix.in అనే వెబ్సైట్ను సందర్శించినట్టయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది. మరి ఇది అణుశక్తి శాఖలో అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.